హాయ్ అండి, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ఇదైతే నైట్ అక్క చేసిందనమాట. తింటాకి ఏమీ లేదని వెజ్ ఫ్రైడ్ రైస్, వెజ్ కాదు ఎగ్ కూడా వేసింది అనుకోండి. చక్కగా 4-5 కోడిగుడ్లు తీసుకుంది, కళాయి పెట్టేసింది, నూనె వేసేసింది. ఇలా విలేజ్ స్టైల్ అయితే ఇలా చేస్తారనమాట. కోడిగుడ్లు కార్చుకుంటుంది, అట్టులాగా వేసి కాసేపు మూత పెట్టి మగ్గించుకోవాలన్నమాట. అట్టుని అదైతే అంగన్వాడీ కోడిగుడ్లు. మా అక్క అయితే అసలు వాడాలని లేదనమాట. బట్ ఏం చేద్దాం, ఉన్నైతే చేయాలి కాబట్టి వేస్తుంది. క్యాప్సికము, ఇంకా అల్లం తురుము, వెల్లుల్లి తురుము, క్యారెట్, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ తెప్పించుకొని చేసిందనమాట. నిమ్మకాయ ఇవన్నీ తీసుకుందనమాట. ఫస్ట్ చూసారు కదా, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అవన్నమాట. అలా అట్టులాగా వేసుకొని మూత పెట్టుకొని అట్టు అయితే మగ్గించుకోవాలన్నమాట. 5 minutes ఇలా అట్టులాగా పైకి ఉబ్బిద్ది కదా, అప్పుడు టేస్ట్ వచ్చింది అనమాట మనకి. ఇలా కోడిగుడ్ని చిందరవంద చేసుకొని కొంచెం పసుపు, కొంచెం కారం, సాల్ట్ కోడిగుడ్డు పట్టేలాగా వేసుకోవాలన్నమాట. కష్టం మాకల్ది. వీడియో అయితే నేను తీస్తున్నాను. వంటగదిలో వేసవకాలానికి ఇంత చెమటలో తనే చేసిందనమాట. వీడియో నచ్చితే తక్కువ లైక్ ఇచ్చేసేయండి. కారం, సాల్ట్, పసుపు లైట్గా వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. ఇంట్లో చేసుకున్నాయి, బయట ప్యాకెట్లు దొరుకుతున్నాయి కానీ కెమికల్స్ కలిపినైతే అక్క ఇంట్లో అమ్మ చికెన్లోకి, మటన్లోకి వేసుకునేది అయితే వేసిందనమాట. కొంచెం పక్కన తీసేసుకొని ఎగ్ని కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యే వరకు ఉంచుకొని ఫస్ట్ ఉల్లిపాయ ముక్కలు వేసుకుందనమాట. కొంచెం గ్యాస్ పెంచింది. ఉల్లిపాయ ముక్కలు 1 by 1 అన్నీ కలిపేసేస్తే మగ్గవు కదా, అందుకని వేగిన తర్వాత 1 by 1 వేసింది అనమాట. ఇప్పుడు పచ్చిమిర్చి వేసింది. లాస్ట్లో అయితే టమాటో వేసింది అనమాట, కట్ చేసుకున్న టమాటో. అవి 2 కూడా వేయించుకుంటుంది. నెక్స్ట్ క్యారెట్ వేసింది. నెక్స్ట్ ఉల్లిపాయ ముక్క, క్యాప్సికమ్ కూడా వేసింది. అవి దోరగా వేయించుకుంది అనమాట. నెక్స్ట్ అల్లం తురుము, వెల్లుల్లి తురుము అయితే వేసేసింది. నెక్స్ట్ దాంట్లో కారం, సాల్ట్, గరం మసాలా అవి వేసింది. రుచికి సరిపడా వేసుకొని, మీకు ఎంత తింటే అంత వేసుకోండి. కొంచెం కొంచెం కారము అది మొత్తం బాగా కలిసే వరకు తిప్పుకోవాలన్నమాట. ఇందులో ఇదే స్పెషల్ అనమాట. మధ్యలో ఇంగ్రీడియంట్స్లో నిమ్మకాయ రసం పిండడం ఇదో, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి తినాలనిపిస్తే. నెక్స్ట్ ఒక వేడి పొగల కక్కి అన్నం తీసి వేస్తుంటాను. అంటే ఎక్కువ మంది ఉన్నాం కదా, అక్క వాళ్ళ పిల్లలందరూ ఉన్నదైతే ఎక్కువ అన్నం అయితే వండుతున్నారనమాట. అలా అన్నం వేసేసుకుని మతికు తిప్పేసుకోవాలన్నమాట. అంతా కలిసే వరకు బాగా తిప్పుకోవాలి. గడ్డలు లేకుండా చక్కగా మతి వచ్చేలాగా ఇలా అడ్డంగా నిలువ గంటుతో అంటే ఈజీగా అయిపోద్ది అనమాట. నెక్స్ట్ లాస్ట్లో అయితే కొత్తిమీర వేసింది, ఎగ్ కూడా వేసేసింది అనమాట. గరం మసాలా వేసింది. మళ్ళీ ఫైనల్ టచ్గా నిమ్మకాయ అయితే పిండిందనమాట. ఇదనమాట విలేజ్ స్టైల్లో చేసే ఫ్రైడ్ రైస్ అనమాట. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్. నేనైతే వీడియో ఇది అయిపోయింది. అక్క అయితే పెట్టుకోండి, అక్క నువ్వే కష్టపడి చేసావు కదా, టేస్ట్ ఎలా ఉందో చెప్పమని అనమాట. షార్ట్ కూడా అప్లోడ్ చేశారండి, చూసే ఉంటారు. కానీ ఏ మాటకా మాట చెప్పండి, ఇంట్లో హోమ్ మేడ్ అంటే చాలా టేస్టీగా వచ్చింది. తను ఏది చేస్తే